హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి జూలై 1వ తారీఖున పెన్షన్లతో పాటుగా ఇవి కూడా పంపిణీ చేయబోతున్నారండి. ఏం పంపిణీ చేయబోతున్నారు ఏంటి, ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఇంటి వద్దనే పంపిణీ చేస్తారా లేదా, అలాగే కొంతమంది పెన్షన్లు తొలగించడం జరిగింది. ఎవరెవరు పెన్షన్లు తొలగించారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే శుభవార్త ప్రకటించారండి. అయితే మనం చూసుకున్నట్లయితే కొంతమందికి పెన్షన్లు అనేది పెంచారు కదండి. ఎవరెవరికి అంటే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు అనేది 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ 4,000 పెన్షన్ మనకు జూలై 1వ తారీఖున వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ అయితే చేస్తారండి. సో మనం ఎవరైతే రిజైన్ చేసిన వాలంటీర్లు ఉన్నారో వారినైతే తీసుకోలేదు, ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వారినైతే విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సో మనకు జూలై 1వ తారీఖు నుంచే పంపిణీ చేస్తారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 15,000 రూపాయలు అయితే ఇస్తారండి. వాళ్ళకి కూడా పెన్షన్ అనేది పెంచడం జరిగింది. సో కొంతమంది చూసుకున్నట్లయితే పేర్లు తొలగించారు. ఎవరైతే గతంలో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వారి పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది. సో ఎవరైతే పెన్షన్లు అనర్హత కలిగి ఉన్నా తీసుకుంటున్నారో వారి పేర్లు తొలగిస్తున్నారండి. ఇంకా వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. అలాగే కొంతమందికి 1వ తారీఖున ఇవి పంపిణీ చేస్తారు అన్నాను కదా, అవి ఏంటి అంటే గనుక మనకు పాత ప్రభుత్వం అంటే గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పెన్షన్ కార్డులు అనేవి ఉండేటివి. ఇప్పుడు ఆ పెన్షన్ కార్డులను మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్ కార్డులు అనేది పంపిణీ చేస్తారు. ఇవి జూలై నెలలోనే పంపిణీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున అంటే జూలై 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులందరికీ గొప్ప పండుగలాగా జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో మొదటిసారి పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.